పశ్చిమ గోదావరి జిల్లా మాటేరులో ఈ నెల 7, 8, 9, 10వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుండి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాస్కెట్బాల్ క్రీడకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతో గుర్తింపు ఉందన్నారు. భారతదేశంలో కూడా బాస్కెట్బాల్కు మంచి జట్టు ఏర్పడితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాస్కెట్బాల్ క్రీడాకారులు శారీరకంగా దృఢంగా ఉండి ఏకాగ్రతతో ఆటలో పాల్గొంటే విజయం సాధిస్తారని సూచించారు. జట్టు సభ్యులందరూ కలిసికట్టుగా ఆడాలన్నారు. క్రీడాకారులు నిత్యం ధ్యానం, యోగా, వ్యాయామం, ప్రాణాయామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కర్నూలు జట్టు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో సందీప్, చిన్న, సుంకన్న, దాదాబాషా, ముస్తగిర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. స్కిల్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆడేటప్పుడు ఆ ప్రెజెంట్ మూమెంట్లో ఉండాలి. ఎవరైతే అటెన్షను, కాన్సన్ట్రేషను ఎవరికైతే ఉంటాయో వాళ్ళు విన్ అవుతుంటారు. అందులో ఒకరికొకరి కోఆర్డినేషన్, కొలాబరేషన్, కోఆపరేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టీమ్ గేమ్. ఇది ఒక్క పర్సన్ చెస్ అనుకోండి, ఒకటే పర్సన్ ఆడతాడు. అలాంటిది కాదు. టీంలో ఒక్కరు ఫెయిల్ అయినా మొత్తం టీం ఫెయిల్ అవుతుంది. కాబట్టి టీంలో ఒకరికొకరికి కోఆర్డినేషను, ఆ స్కిల్ఫుల్గా, టాలెంటెడ్గా బాల్ అందించుకోవడంలోనూ, దాంట్లో వేయడంలోనూ చాలా చాలా కేర్ఫుల్గా, చాలా అటెంటివ్గా కానీ ప్రజెంట్ మూమెంట్లో ఉండగలిగితే, అంటే ఇది ధ్యానం చేయడం వలన వస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీ మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ బాడీ మజిల్స్ ఇంప్రూవ్ కావాలంటే కూడా ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎగ్స్ కానీ, మంచి ఈ పల్సెస్, గ్రామ్స్, తర్వాత అలాగే మటన్, చికెన్ ఇట్లా వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రోటీన్ ఫుడ్ కూడా వీళ్ళు తింటే మజిల్స్ బాగా బిల్డ్ అవుతుంటాయి. అలాగే జిమ్లో కూడా ప్రాక్టీస్ చేసి, ఎక్సర్సైజ్ చేసి బాడీ ఇంప్రూవ్ చేసుకోవాలి. బాడీ ఫిట్నెస్ చాలా చాలా ఉండాలి. ఇంకా అంటే ప్రాణాయామం చాలా బాగా చేయాలి. ఎందుకంటే ఈ శ్వాస అనేది మనం బ్రెత్ కంట్రోల్ చేయగలిగితే, చాలాసేపు బ్రెత్ కంట్రోల్ చేయగలిగినాడంటే ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్క నుంచి ఈ పక్కకు ఈజీగా అతను రన్ చేస్తుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ బ్రెత్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ ఆయాస పడిపోయి అక్కడనే కుప్పగూలిపోతాడు. కాబట్టి బ్రెత్ మీద కంట్రోల్ రావాలంటే ప్రాణాయామ చేసుకోవాలి. కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డెవలప్ చేయాలంటే ధ్యానం చేసుకోవాలి, మెడిటేషన్.